ఈరోజు మరొక పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్కి సంబంధించినటువంటి మొబైల్ అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఇది చాలా 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 పవర్ఫుల్. ఒకసారి థార్ స్టైల్లో ట్రై చేద్దాం. రాలేదు, ఇంకొకసారి. ఎస్, దిస్ ఈజ్ నథింగ్ బట్ Vivo T1 Pro. ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి డీటెయిల్ అన్బాక్సింగ్ అయితే చూద్దాం. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్తో పాటు మనకి ఇందులో 6.4 ఇంచెస్కి సంబంధించినటువంటి AMOLED 90 Hz రిఫ్రెష్ రేట్, బట్ ఇందులో మీకు HDR సపోర్ట్ కూడా ఉందండి. అండ్ ఇందులో మీకు 66 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ ఉంది. బట్ ఇందులో మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ 80 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా బడ్జెట్ PUBG వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫెంటాస్టిక్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. ఆ తర్వాత దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీతో మాట్లాడతాను. అట్లీస్ట్ థార్ స్టైల్ కోసం అన్నగానే ఒక లైక్ కొట్టండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో ఫ్రెండ్స్, హీర్ ఇట్ ఈస్. ఇది మనకి రీటైల్ బాక్స్ ప్యాక్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. Pro అనే మోడల్ నెంబర్, Vivo అనే బ్రాండింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ సేమ్. బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ లైక్ ఇందులో మనకి 66 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778 5G, 6.44 ఇంచెస్కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే, అలాగే 64 మెగాపిక్సెల్ ప్రైమరీగా వచ్చేటువంటి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్తో మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు 5G బ్యాండ్స్ని కూడా ఒకసారి మీరు చెక్ చేశారు అన్నట్లయితే టోటల్ 7 నెంబర్ ఆఫ్ బ్యాండ్స్ తోటి మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ సార్ వాల్యూస్ కూడా మన ఇండియన్ స్టాండర్డ్స్కి లోబడే ఉన్నాయి. ఇక బాక్స్ దీనికి సంబంధించినటువంటి సీల్ని అయితే ట్యాంపో చేసేసి బాక్స్ లోపల కంటెంట్ కూడా ఏమున్నాయి ఏంటి అనేది ఒక లుక్ వేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఒక కార్టూన్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ దీంట్లో ఏముంటుందో మీ అందరికీ తెలిసిందే. ఎస్, దీనికి సంబంధించినటువంటి కొన్ని యూజర్ మాన్యువల్స్, అలాగే దీనికి సంబంధించినటువంటి ఒక TPU కేస్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఆఫ్ కోర్స్ క్లియరే. అలాగే దీనికి సంబంధించినటువంటి ఒక USB డేటా కేబుల్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ దీంతో పాటు ప్యారలల్గా మనకి ఒక సిమ్ కార్డ్ ఎజెక్టింగ్ టూల్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. బట్ యాక్చువల్లీ ఇది వచ్చేటప్పటికి 80 వాట్స్ ఛార్జర్, మన ఫోన్ వచ్చేటప్పటికి కేవలం 66 వాట్స్ ఛార్జింగ్కి మాత్రమే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది, విచ్ ఈస్ కూల్ థింగ్. ఇక అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏం లేదు. వీటన్నిటిని కూడా మనం పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ది షో. సో హియర్ ఇట్ ఈస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్కి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవరీని అయితే చూద్దాం. సో రైట్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్ బటన్స్తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ స్పీకర్ గ్రిల్, అలాగే Type-C కమ్యూనికేషన్ పోర్ట్, అలాగే మనకి సిమ్ కార్డ్ స్లాట్ని ప్రొవైడ్ చేశారు ప్రైమరీ మైక్రోఫోన్తో సహా. అలాగే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే ఏం లేదు, టాప్ ఆఫ్ ద ఫోన్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ మన ముందుకు ప్రొవైడ్ చేశారు. 3.5mm జాక్ అయితే మీకు ఉండదు. బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్, కాకపోతే చూడటానికి డ్యూయల్ కెమెరా సెటప్ లాగా ఉండడం జరుగుతుంది. ప్రైమరీ వీళ్ళు 64 మెగాపిక్సెల్, మరొక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ లేదా పోర్ట్రేట్ సెన్సార్ కోసం మన ముందు తీసుకొస్తే ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొచ్చారు. ఈవెన్ స్క్రీన్ సైజ్ కూడా మనకి 6.44 ఇంచెస్ మనకు రావడం జరుగుతుంది. కాంపాక్ట్ డిజైన్లో AMOLED డిస్ప్లే, 90 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్తో మనకి ఇది రావడం జరుగుతుంది. వేరే ఇక్కడ వాటర్ డ్రూ డ్రాప్ నాచ్ ఏదైతే ఉంది, ఇది ఒక్కటే కొంచెం నాకు అవుట్డేటెడ్ అనిపిస్తుంది. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ కూడా ఇది ఫెంటాస్టిక్. వీళ్ళు మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేసినటువంటి TPU కేస్ని కూడా మనం ఒకసారి ప్లేస్ చేసి అయితే చూద్దాం. పర్వాలేదు, లుక్ బాగానే ఉంది. ఈ హౌసింగ్ ఏదైతే ఉందో చాలా పెద్దగా రావడం జరుగుతుంది. చూడడానికి బ్యాక్ సైడ్ నుంచి ఒక ప్రీమియం ఫోన్ కింద మీకు కనపడటం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో డిజైన్ మాత్రం నాకు చూడటానికి బ్యాక్ సైడ్ ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ చూస్తున్నటువంటి ఫీల్ అయితే నాకు రావడం జరిగింది. సో ఇక్కడంతా కూడా మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ చేశారు. ఎక్కడ కూడా గ్లాస్ యూజ్ చేయలేదు. అఫ్ కోర్స్ ఫ్రంట్ అయితే గ్లాసే, బట్ వీళ్ళు ఏ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ యూజ్ చేశారనేది ఎక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఈ 3D కర్వ్డ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఫెంటాస్టిక్. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి మ్యాటీ ఫినిష్ని ప్రొవైడ్ చేశారు, విచ్ మీరు ఫోన్ని హోల్డ్ చేసినప్పుడు మీకు మరింత ఎక్స్ట్రా గ్రిప్ని అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మిడిల్ ఫ్రేమ్ అంతా కూడా మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్. సో ఎక్కడ కూడా మనకి దీంట్లో IP62, 63 ఇలాంటి వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీస్ని అయితే ఎక్కడ ప్రొవైడ్ చేయలేదు. బట్ సిమ్ కార్డ్ ట్రే దగ్గర నేనైతే గ్యాస్ కిట్ని చూశాను. సో మోస్ట్ ప్రాబబ్లీ అంతో ఇంతో మీకు వాటర్ నుంచి అయితే ఇందులో ప్రొటెక్షన్ దొరకడం అయితే జరుగుతుంది. బట్ దీంట్లో నేను స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ని అయితే మిస్ అవుతున్నాను. సో ఇక ఫోన్ మొత్తం కూడా ప్లాస్టిక్తోనే డిజైన్ అయింది కాబట్టి లైట్ వెయిట్ మొబైల్ ఫోన్ ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దీనిపైన లుక్ వేయాలి. కేవలం 180 grams మాత్రమే మీకు రావడం జరుగుతుంది. అండ్ ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా 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 బాగుంటుంది. అఫ్ కోర్స్ నా చేయి కొంచెం పెద్దగా ఉంటుంది. సో నాకైతే ఇది చాలా క్యూట్గా, చాలా చిన్నగా అనిపిస్తుంది. సో రెగ్యులర్గా చిన్న సైజ్ డిస్ప్లేస్ ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో
ఖచ్చితంగా దీనిపైన అయితే ఒక లుక్ వేయండి. సో ఫ్రెండ్స్, ఇక దీంట్లో మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో 7 సిరీస్కి సంబంధించినటువంటి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778 5G ప్రాసెసర్ని మన ముందు తీసుకొచ్చారు. 6 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. సో డే టు డే లైఫ్లో మీరు ఎక్కడ హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ లేకుండా ఆల్మోస్ట్ ఆల్ మీకు మరొక మేజర్ 2 అప్గ్రేడ్స్ వచ్చినా కానీ, అంటే దీంట్లో వస్తాయని కాదు, అప్గ్రేడ్స్ వచ్చినా కానీ ఇదైతే సస్టైన్ అయితే అవ్వగలదు. అండ్ దీంతోపాటు పార్లర్గా ఒకవేళ మీరు కనుక గేమర్ అయి ఉన్నట్లయితే గేమర్స్కి నిజంగా ఇది బీస్ట్. సో PUBG, Asphalt 9 ఇలాంటి వాటన్నిటిలో హై సెట్టింగ్స్లో ఎటువంటి ల్యాగ్ లేకుండా అండ్ ఎటువంటి హ్యాంగ్ కానీ ఇట్లాంటివి లేకుండా మీరైతే స్వేచ్ఛగా మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఈవెన్ 5G బ్యాండ్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో 7 5G బ్యాండ్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, విచ్ ఈస్ ఫ్యూచర్ ప్రూఫ్. అండ్ దీంట్లో మనకి 4G ప్లస్ అలాగే 4G క్యారియర్ అగ్రిగేషన్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో మనకి Antutu స్కోర్స్ కూడా సుమారుగా 5,50,000 దాకా మనకు రావడం జరుగుతుంది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో వచ్చేటప్పటికి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఎక్స్టెండెడ్ ర్యామ్ ఫెసిలిటీని కూడా మన ముందు తీసుకొచ్చారు. అంటే 6GB వాడితే 8GB దాకా, అలాగే ఒకవేళ మీరు కనుక 8GB వాడుతున్నారు అన్నట్లయితే 10GB దాకా మీరు ర్యామ్ని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో మనకి స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికే ఇక్కడే నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. 128GB వేరియంట్ని మన ముందు తీసుకొచ్చారు. 6GB కావచ్చు లేదా 8GB కావచ్చు, మనకి కామన్గా 128GB మాత్రమే రావడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి ఎడిషనల్గా మెమరీ కార్డ్ స్లాట్ని కూడా మన ముందు తీసుకొని రాలేదు. సో ఏది ఉన్నా కానీ మనం 128GBలోనే సరిపెట్టుకోవాలి. సో దీన్ని అయితే మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇక దీంట్లో మనం డిస్ప్లే సెగ్మెంట్కి వద్దాం. సో దీంట్లో మనకి 6.44 ఇంచెస్కి సంబంధించినటువంటి వాటర్ డ్రూ డ్రాప్ నాచ్తో ఉన్నటువంటి AMOLED డిస్ప్లేనే మన ముందు తీసుకొచ్చారు. ఈ వాటర్ డ్రూ డ్రాప్ నాచ్ బదులుగా నాకు పంచ్ హోల్ కట్అవుట్ని తీసుకొచ్చింటే, అది లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు, సెంటర్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అట్లీస్ట్ పంచ్ హోల్ కట్అవుట్ని తీసుకొచ్చుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ అది కాబట్టి కొంచెం మనకి ఇది వాటర్ డ్రాప్ నాచ్ అనగానే అవుట్డేటెడ్ అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి AMOLED డిస్ప్లే, అది కూడా 90 Hz రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి డిస్ప్లే మన ముందు తీసుకొచ్చారు. డే టు డే లైఫ్లో అలాగే డే లైట్ కండిషన్స్లో కూడా పర్వాలేదు, ఇది పర్ఫెక్ట్గానే పనిచేయడం జరుగుతుంది. ఈవెన్ బెజల్స్ కూడా నేను ఇక్కడ అబ్జర్వ్ చేశాను. కంపేర్ టు ఇప్పుడున్నటువంటి జనరేషన్ స్మార్ట్ ఫోన్స్ అన్నిటిలో కంపేర్ చేశారన్నట్లయితే ఈవెన్ బాటమ్ చిన్ కూడా మనకి బెటర్ ఆల్మోస్ట్ ఆల్ నారో బెజల్స్ని మన ముందు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో వచ్చేటప్పటికి మనకి DCI P3 కలర్ గార్మెంట్ టెక్నాలజీతో పాటు ఇందులో మనకి HDRకి సంబంధించినటువంటి కాంటెంట్ని కూడా మనం ఇందులో అయితే ప్లే చేసుకోవచ్చు. అండ్ నెట్ఫ్లిక్స్కి సంబంధించినటువంటి HD సర్టిఫైడ్ డిస్ప్లే కూడా మనకి ఇందులో రావడం అయితే జరుగుతుంది. సో వివిడ్ కలర్స్ ఏవైతే ఉన్నాయో, సాచురేషన్స్ ఎవరైతే ఉన్నాయో, బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో మరింత డీప్గా మీకు కనపడటం జరుగుతుంది. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో నిజంగా అక్కడ రిక్వైర్మెంట్ కావాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువే ప్రొవైడ్ చేశారని మనం చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో మనం బ్యాటరీ అలాగే ఛార్జింగ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికే 4700 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకుని రావడంతో పాటు 66 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది, విచ్ ఈస్ కూల్. బట్ మనకి ఛార్జర్లో 80 వాట్స్ ఆఫ్ ఛార్జర్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఇది వచ్చేటప్పటికి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది. అప్ టు 5 వాట్స్కి సంబంధించినటువంటి మీ గ్యాడ్జెట్స్ అన్నింటినీ కూడా మీరైతే ఛార్జ్ చేసుకోవచ్చు, లైక్ TWS బడ్స్ వగేరా లాంటివన్నీ. సో ఎనీవే విచ్ ఇస్ కూల్ థింగ్. అండ్ 18 minutesలో అప్ టు 50% ఆఫ్ ఛార్జింగ్ ఏదైతే ఉంది ఇది కంప్లీట్ చేసుకోగలదు, విచ్ ఇస్ కూల్ థింగ్. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి Android 12 ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీంట్లో వచ్చేటప్పటికి 1 లేదా 2 మేజర్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ మనకు సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అఫ్ కోర్స్ వివోకి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఫ్రీక్వెన్సీస్ గురించి మీకు తెలిసిందే, ఇవి కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే నేను మిస్ అవుతున్నాను. ఆ పర్టికులర్ బడ్జెట్ సెగ్మెంట్ లో ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఆల్ ప్రతి మొబైల్ ఫోన్ లోనూ మనం డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే చూస్తున్నాం. బట్ ఇందులో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉండవు. ఈవెన్ డాల్బీ ఇలాంటి ఆడియో టెక్నాలజీ కూడా మనకి ఇందులో అయితే రాదు. కేవలం మీకు హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ మాత్రమే మనకు రావడం జరుగుతుంది. ఇయర్ పీస్ ద్వారా మీకు ఆడియో అయితే రాదు. సో సింగిల్ స్పీకరే. ఇది డ్యూయల్ స్పీకర్ తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్ని ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ విషయానికి వచ్చారంటే దీంట్లో మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై రావడం జరుగుతుంది. వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ అలాగే క్యారియర్ అగ్రిగేషన్ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. బ్లూటూత్ 5.1 టెక్నాలజీతో మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే గూగుల్ డైలర్ని మనకు ప్రొవైడ్ చేస్తారు. ముఖ్యంగా కాల్ రికార్డింగ్ ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు దీన్ని అయితే ఒకసారి ఆలోచించండి. ఈవెన్ రేపు 11th నుంచి అఫీషియల్గా కాల్ రికార్డింగ్ యాప్స్ అన్ని కూడా ప్లే స్టోర్లో క్లోజ్ అవుతున్నాయి. సో మాక్సిమం మొబైల్ ఫోన్స్
అన్నిట్లోనూ మీరు గూగుల్ డైలర్ని చూసేటువంటి అవకాశం ఉంది. ఇందులో కాల్ రికార్డ్ చేసుకోవచ్చు, బట్ అవతల వాళ్ళకైతే అలర్ట్ వెళ్ళడం జరుగుతుంది మీరు కాల్ రికార్డ్ చేస్తున్నారని. ఈవెన్ మెసేజింగ్ సర్వీసెస్ యాప్ కూడా మనకి డిఫాల్ట్గా గూగుల్ మెసేజింగ్ సర్వీసెస్ యాప్ని మనం ఇందులో చూస్తాము. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా క్వైట్ డీసెంట్ ఫాస్ట్గానే మనకు రావడం జరిగింది. ఇక ఫేస్ అన్లాక్ గురించి స్పెషల్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక దీంట్లో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ వచ్చేటప్పుడు మనకి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ వేర్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కింద విచ్ ఇస్ కూల్. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కింద మన ముందు తీసుకొచ్చారు. ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఇక్కడ మీరు కొన్ని శాంపిల్స్ అయితే చూస్తున్నారు. సో కలర్ సాచురేషన్ లెవెల్స్, అలాగే షార్ప్నెస్, అలాగే హ్యూమన్ ఫేస్ డిటెక్షన్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గానే చేస్తుంది. అఫ్ కోర్స్ వివో గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, వీళ్ళ ఆప్టిమైజేషన్ బాగుంటుంది, ఇంకా ఫ్లాగ్షిప్లో ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. బట్ ఇక్కడ 2 మెగాపిక్సెల్ సెన్సార్ ఏదైతే ఉందో ఇది అట్లీస్ట్ 5 మెగాపిక్సెల్ తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఫ్రంట్ వచ్చేటప్పటికి మీకు 16 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. ఫ్రంట్ మనం పిక్చర్స్ని క్యాప్చర్ చేసినప్పుడు మన హ్యూమన్ ఫేసెస్ ఏవైతే ఉన్నాయో కొంచెం స్కిన్ టోన్ ఏదైతే ఉందో చేంజ్ అవుతుంది అండ్ సాఫ్ట్గానే ఇదైతే తీసుకొస్తుంది. ఇది ఇంకొంచెం ఇంప్రూవ్డ్గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. వేరే కెమెరా రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే రేర్ వచ్చేటప్పటికి 4K 30 FPS దాకా మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి 1080, 30 అలాగే 60 రెండిట్లో కూడా మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక ఓవరాల్గా ఎవరికి మొబైల్ ఫోన్ ఒకవేళ మీరు కనుక హార్డ్ కోర్ గేమర్ అయి ఉన్నట్లయితే కనుక, అది కూడా మీ బడ్జెట్ 22,000 రూపీస్ అయి ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయండి. ఈవెన్ డే టు డే లైఫ్లో అలాగే మీరు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఉన్నటువంటి ఒక పర్ఫెక్ట్ స్మార్ట్ ఫోన్ అనే నా అభిప్రాయం. బట్ దీంట్లో కూడా మీరు కొన్ని త్యాగం అయితే చేయాల్సి ఉంటుంది. లైక్ దీంట్లో మీకు స్టాండర్డ్ 3.5 ఆడియో జాక్ని అయితే ప్రొవైడ్ చేయరు. ఈవెన్ అడాప్టర్ కూడా ఉండదు బాక్స్లో. అండ్ దీంతోపాటు ప్యారలల్గా మీకు మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఉండదు. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో ఏ విధమైనటువంటి డ్యూయల్ స్టీరియో స్పీకర్ కానీ లేదా డాల్బీ కైండ్ ఆఫ్ ఆడియో టెక్నాలజీ కానీ మనకి ఇందులో రాదు. కేవలం హైరెస్ సర్టిఫికేషన్ మాత్రమే. సో దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోగలరు. ఇక ఫైనల్గా దీని ప్రైసింగ్ అండ్ అవైలబిలిటీ విషయానికి వచ్చారో ఉన్నట్లయితే దీంట్లో మీకు 2 వేరియంట్స్ ఉంటాయి. 6+128 అలాగే 8+128 GB. 6+128 GB వచ్చేటప్పటికి సుమారుగా మీకు 24,000. ఇప్పుడు కార్డ్ ఆఫర్తో 1,500 రూపాయలు డిస్కౌంట్ పోగా మీకు వచ్చేటప్పటికి అరౌండ్ 21,500 రూపీస్కి రావడం జరుగుతుంది. నన్ను అడిగితే కనుక బేస్ వేరియంట్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. ఒకవేళ మీరు ర్యామ్ రిక్వైర్మెంట్ ఎక్కువగా కావాలనుకుంటున్నారంటే దీంట్లో ఉండేటువంటి ఎక్స్టెండెడ్ ర్యామ్ ఉంటుంది చూసారా, సో దాని ద్వారా మీకు మీ టాస్క్స్ అయితే కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.